బుడ్డోడు చుట్టూ ఆడుకోవడానికి ఎన్ని బొమ్మలున్నా, ఎంతమంది ఆడిపిచ్చేవాళ్ళున్నా గూడా వాటిలతో అసలు సంబంధమే లేదు. ఇంట్లో ఉన్న గిన్నెలు, సట్లు ఇలా డబ్బాలతో ఆటిలతో ఆడతానే ఉంటాడు. వాళ్ళ అక్క చుట్టూ బొమ్మలేసి మంచిగా ఆళ్ళ అక్క ఆడిపిస్తుంటే వీడు చూడండి గదిలోకొచ్చి ఈ పెట్టెతో అయితే ఆడుతున్నాడు. దాని మీదయితే ఎక్కి బాగా కొడుతున్నాడనమాట. అదైతే కొంచెం తుప్పట్టుంది. ఎక్కడ గీసుకుంటదో అని రామ్మంటే ఇంక అక్కడే నుంచొని ఏడుస్తానే ఉంటున్నాడు. ఇంక పక్కనున్న ఫ్యాన్‌ని పాకుతా నుంచున్న కాడి నుంచి అయితే అసలు ఏది చిన్న ఆకు పట్టుకున్నా గూడా అలా నుంచుండిపోతున్నాడు. ఈడు ఎక్కడ పడతాడని చెప్పి వీడి ఎనకాల తిరగడమే సరిపోతుందనమాట. ఇంక ఆడికైతే ఫుడ్ పెట్టి వాడినైతే చేసిన తర్వాత మంచిగా ఒక 2 గంటలు 3 గంటలు నిద్రపోతాడులే అనుకోవడానికి కూడా ఉండదు. అప్పటికప్పుడే లేచిపోతాడు. ఓ 10 నిమిషాలు అరగంట నిద్రేనమాట. 1 గంట 2 గంటలు కూడా మనశ్శాంతిగా కూడా నిద్ర కూడా పోడు. ఇంకెప్పుడు ఆడటానికే చూస్తాడు. ఇంకెప్పుడు లేగుతాడు అని చెప్పి ఇంట్లో అయితే వంట మొత్తం చేసేసుకుని ఇంకా అందరం కూర్చుని ఇంకా అన్నం అయి తినేసి ఇంకా అంట్లుంటే మా చెల్లి అయితే క్లీన్ చేసేస్తుంది. నేనైతే అట్లా ఒక చోట ఎండబెట్టేస్తున్నాను. ఇలా ఎండబెట్టామనుకోండి తొందరగా తుప్పు అనేది పట్టమనమాట. ఇంక మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు కూడా ఉడిచి నీట్గా తుడిచేసిన తర్వాత బయట ముగ్గులు అయితే వేస్తాం స్టార్ట్ చేసాము. ఇంకా మేము ముగ్గులు వేసేటప్పుడు అయితే లేచాడు ఎలా ఆడుతున్నాడు చూడండి. మా చెల్లి అయితే మా దగ్గరికి ఏమి రానివ్వదు. తనే ఎక్కువ ఆడిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇంట్లో ముగ్గులన్నీ వేసిన తర్వాత ఇంకా కాసేపు అలా అలా తిరుగుతున్నాం. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. బాయ్.